ఎవరైనా ఎంతటి వారైనా ఇప్పుడు ఎంతటి స్థాయిలో ఉన్నా జీవితంలో ఒకటి అకాంప్లిష్ చేసి కొన్ని మంచి పనులు చేస్తున్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళ వెనకాల చేదు అనుభవాలు గతం ఉండే ఉంటుంది. ఆ గతంలో వాళ్ళు చాలా సవాళ్ళు, హ్యూమిలియేషన్, హార్డ్షిప్స్, ట్రబుల్ వాటర్స్ అన్నీ ఫేస్ చేసి ఉండొచ్చు. సమాజం వాళ్ళని చాలా చిన్న చూపు చూసి ఉండొచ్చు. కొంతమంది వాళ్ళని వదిలేసి వెళ్ళిపోయి ఉండొచ్చు. ఎన్నైనా జరుగుండొచ్చు. ఇదంతా ఆ మనిషిలో ఉన్న గతం అన్నమాట. అయితే గతాన్ని తుడిపేసుకునే శక్తి, గతాన్ని చెడిపేసే శక్తి, అంటే పెన్సిల్‌తో రాసిన అక్షరాల్లా రబ్బర్ తీసుకొని రబ్ చేసే శక్తి మనిషికుందా? జరిగిపోయిన సంఘటనలు, జరిగిపోయిన తీరు, వెళ్ళిపోయిన మనుషులు ఇదంతా మనల్ని మార్చే శక్తి మనకుండదు. ఎందుకంటే ఆల్రెడీ అవన్నీ అయిపోయాయి. సైన్స్ ఎంత ముందుకెళ్ళినా, ఈ మొత్తం సొసైటీ ఎంత ముందుకెళ్ళినా గతాన్ని మార్చే శక్తి మాత్రం మనిషికి రాలేదు. కానీ మనిషికి ఒక శక్తి ఉంది. గతాన్ని అనుభవంగా మార్చుకుని, గతాన్ని ఒక గుణపాఠంలో మార్చుకుని, భవిష్యత్తుని మార్చుకునే శక్తి మనిషి అనుకుంటే ఆ భవిష్యత్తుని అతి తక్కువ కాలంలో కేవలం తన కష్టం అనే ఒక ఇన్వెస్ట్మెంట్తో ఎంత దూరమైనా, ఎంత స్థాయికైనా మనిషి ప్రయాణం చేయొచ్చు అనమాట. అయితే రీలైఫ్ అనే కాన్సెప్టు భూమి మీదకి ఇంకా రాలేదు. రీలివింగ్ అనే కాన్సెప్ట్ లేదు. రీలైఫ్, రీలివింగ్ అంటే మామూలుగా ఒకసారి తప్పు చేసి మొత్తం అదంతా ఎరేజ్ చేసుకుని, ఒకసారి చాలా ట్రబుల్స్ చూసి మొత్తం అవన్నీ తీసేసి ఫస్ట్ నుంచి మళ్ళా బతుకుదాం చిన్నప్పటి నుంచి మళ్ళా. అంటే ఇప్పుడు మీకు 20 సంవత్సరాలు అనుకోండి, 30 సంవత్సరాలు అనుకోండి. లేదు లేదు నేను మళ్ళీ 2 ఇయర్స్ బేబీలాగా వెళ్ళిపోదాం, మళ్ళీ మొత్తం నా లైఫ్ బతుకుదాం అంటే కుదరదు. లైఫ్లో డిలీట్ అండ్ రిపీట్ అనే కాన్సెప్ట్లు ఉండవు అనమాట. ముందుకు వెళ్ళటమే ఉంటుంది కానీ వెనక జరిగిపోయిన వాటిని తీసేసి, చెడిపేసి, మార్చేసే కాన్సెప్ట్ ఉండదు. కొంతమంది వ్యక్తులు ఉంటారు. గతంలో జరిగినవి, గతంలో వచ్చినవి, గతంలో చూపించుకున్నవి ఇవన్నీ మర్చిపోయినట్లు బతుకుతుంటారు. కానీ ఖచ్చితంగా గతం లేనిదే మనిషి ఉండడు. ఏదో ఒక విధంగా వాళ్ళ కాన్షియస్‌లో లేదా వాళ్ళ మనసులో గతం అనే జ్ఞాపకాలు, అది మంచో చెడో అవన్నీ ఉండే ఉంటాయి. కానీ అది మర్చిపోయినట్టు నటిస్తూ బతుకుతుంటారనమాట. అయితే ఒక మనిషిగా మన చేతిలో ఉన్నది మాత్రం భవిష్యత్తుని మార్చుకోవటం. నేను చదివిన ఒక సర్వే చెప్తాను. ఒక సర్వేలో చాలామందికి ఒక అవకాశం ఇచ్చారంట. ఒక 20 ఏళ్ల జీవితం మీకు వెనక్కి వెళ్ళిపోతే, 20 ఏళ్ల జీవితం మీకు తిరిగి ఇచ్చేస్తే జరిగిపోయిన లాస్ట్ 20 ఇయర్స్ ఆఫ్ లైఫ్ మీరేం మార్చుకుంటారు అని చెప్పి. ఒక అబ్బాయి రాశాడంట, నేను నా తల్లిదండ్రులను చిన్నప్పుడు బాగా చూసుకుందాం అనుకున్నాను, చూసుకోలేకపోయాను, ఇప్పుడు వాళ్ళు లేరు. నాకు గనుక నా పాత జీవితం తిరిగి ఇచ్చేస్తే నేను వాళ్ళని బాగా చూసుకుంటానని. ఇంకొక అబ్బాయి రాశాడంట, నా ఫ్రెండ్స్‌ని బాగా నమ్మేసాను, వాళ్ళు మోసం చేశారు. ఇప్పుడు గనక నా పాత లైఫ్ నాకు ఇచ్చేస్తే ఇంకేసారి ఫ్రెండ్స్‌ని నమ్మను అని చెప్పి. ఇట్లా ఎవరికి వాళ్ళు రాశారు. ఇప్పుడు నేను చెప్తున్నాను, మనం 2023లో ఉన్నాం. 2043లో ఇదే ప్రశ్న నాలాంటి వాళ్ళు వచ్చి మిమ్మల్ని అడిగితే, అంటే 20 సంవత్సరాలు మీకు రిటర్న్ ఇచ్చేస్తాం, మీరేం మార్చుకుంటారంటే, గత 20 సంవత్సరాలు నా జీవితంలో నేను మార్చుకోవడానికి చిన్న అంశం కూడా లేదు. నేనంతా అనుకున్న విధంగా బతికానని. అంటే లైఫ్ అంతా పర్ఫెక్ట్‌గా బతకాల్సిన అవసరం లేదు. లైఫ్ అంతా మనం 100% పర్ఫెక్షన్ అవసరం లేదు. కానీ పెద్ద పెద్ద తప్పులు చేయకుండా లైఫ్‌ని హార్డ్ వర్క్‌తో, లైఫ్‌ని స్మార్ట్‌గా, లైఫ్‌ని మన అనుభవాలతో ముందుకు తీసుకెళ్ళాలి. అంతేగాని గతాన్ని తలుచుకుంటూ రిగ్రెట్ అయిపోయి వచ్చే 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు జీవితాన్ని నాశనం చేసుకుని అక్కడే నిలిచిపోకుండా లైఫ్‌ని ముందుకు తీసుకెళ్తూ ఉండాలన్నమాట. ఇన్‌ఫ్యాక్ట్ లైఫ్‌లో అందం ఏంటంటే, లైఫ్‌లో ఉన్న బ్యూటీ ఏంటంటే, ఆ జీవనాన్ని మనం ఎలా గడుపుతామని, ఇప్పుడు ఎలా పుట్టాం, ఇప్పుడు ఎలా ఉన్నాం, మన గతం ఎలా ఉంది అని కాదు. ఇక్కడి నుంచి మన లైఫ్ మన చేతిలో ఉంటుందన్నమాట. ఎవరైతే అనుకుంటారో మన జీవితం మన చేతిలో ఉంది, మన జీవితాన్ని మనమే ముందుకు నడిపించగలం, గతంతో మనకి పని లేదు, గతంలో ఉన్న సవాళ్ళే, వాటిని మనం అధిగమించగలం అనుకుంటారో వాళ్ళే జీవితంలో నిజంగా అకాంప్లిష్డ్ పీపుల్ అవుతారు. సక్సెస్ అనేది ప్రపంచానికి, సాటిస్ఫాక్షన్ అనేది మన మనసుకి. ఆ సాటిస్ఫాక్షన్ ఎప్పుడు వస్తుందంటే గతంలోంచి అనుభవాలు నేర్చుకోవాలి. గతాన్ని పూర్తిగా తుడిపేయొద్దు. ఆ అనుభవాలు నేర్చుకుంటూ భవిష్యత్తులో మాత్రం మనం మనదైన ఇంప్రింట్ వేసి భూమి మీద ఏ రంగంలో అయినా సరే, లేదా మన కోసం మనమైనా సరే ఏదో ఒక దానిలో మనము చిన్నది భూమి మీదకి వచ్చినందుకు మన ముద్ర వేసి వెళ్ళిపోతే అదే భవిష్యత్తు, అదే మన జీవితం యొక్క ఆశయం.